నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం అని కొంతమంది తెగులు తమ్ముళ్ళు, జెండా కూలీలు ఎగురుతున్నారు. ఒరా బాబు, మీరు అంత ఎగరకండ్రా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం సంకనాకపోయేది మీ పార్టీలే. ఉదాహరణకి కాంగ్రెసు 16 నెలలు జైల్లో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసింది. చాలా అంటే చాలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేశాడు. కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాగే మీ పార్టీలు కూడా పూర్తిగా మట్టి కొట్టుకుపోతాయి జగన్ అన్నని అరెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా. అది కూడా ఏమీ లేనటువంటి మద్యం స్కామ్ అంటున్నారు. ఏమీ లేదు మద్యం స్కామ్ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ఎందుకు జరుగుతుంది? అరే జనాలు ఏమైనా ఎరుపప్పులు అనుకుంటున్నారా మీరు చెప్పే సొల్లు అంతా నమ్మడానికి? ఏం సొల్లు చెప్తున్నారా? మరీ దారుణంగా సొల్లు చెప్తున్నారు. మీరు చెప్పే సొల్లు జనాలు నమ్ముతారా? మద్యం స్కామ్ ఎక్కడ జరిగింది చెప్పండి రా. ప్రభుత్వం నడిపితే మద్యం స్కామ్ జరుగుతుందా? పిచ్చోళ్ళ మంచోళ్ళరా మీరు? నాకు అర్థం కాదు. కల్తీ మందు ఇప్పుడు ఆ కల్తీ మందే కదా అమ్ముతున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా వేసేసుకొని ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? అప్పుడు స్కామ్ జరుగుతుందా? ఒకప్పుడు సాయంత్రం 9 గంటలకి దాటితే మందు దొరికేది కాదు. ఈరోజు 24 గంటల మందు దొరుకుతుంది. ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? అప్పుడు స్కామ్ జరుగుతుందా? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు మందు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు మందు. ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? జగన్ హయాంలో గవర్నమెంట్ నడిపితే స్కామ్ జరుగుతుందా? సెన్స్ ఉండాలరా. మీరు ఎవరిని వదలట్లే, నాలాంటి సాధారణ కార్యకర్తలనే వదలట్లే. అటువంటిది మీరు జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారని లేదు. చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే నష్టపోయేది మీ పార్టీలే పక్కా. ఎందుకంటే జగన్ మాస్ లీడర్. ఆయనకు ఉన్నటువంటి 1,50,00,000 దాకా ఉన్నారు ఓట్ పర్సంటేజ్. 40% ఓట్ పర్సంటేజ్ అయింది. ఆ ఓట్ పర్సంటేజ్ అలాగే ఉంటుంది. కానీ ఇంకా మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. మీ పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయిపోతాయి. కాంగ్రెస్ పార్టీ లాగా గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం అని కొంతమంది తెగులు తమ్ముళ్ళు, జెండా కూలీలు ఎగురుతున్నారు. ఒరా బాబు, మీరు అంత ఎగరకండ్రా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం సంకనాకపోయేది మీ పార్టీలే. ఉదాహరణకి కాంగ్రెసు 16 నెలలు జైల్లో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసింది. చాలా అంటే చాలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేశాడు. కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాగే మీ పార్టీలు కూడా పూర్తిగా మట్టి కొట్టుకుపోతాయి జగన్ అన్నని అరెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా. అది కూడా ఏమీ లేనటువంటి మద్యం స్కామ్ అంటున్నారు. ఏమీ లేదు మద్యం స్కామ్ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ఎందుకు జరుగుతుంది? అరే జనాలు ఏమైనా ఎరుపప్పులు అనుకుంటున్నారా మీరు చెప్పే సొల్లు అంతా నమ్మడానికి? ఏం సొల్లు చెప్తున్నారా? మరీ దారుణంగా సొల్లు చెప్తున్నారు. మీరు చెప్పే సొల్లు జనాలు నమ్ముతారా? మద్యం స్కామ్ ఎక్కడ జరిగింది చెప్పండి రా. ప్రభుత్వం నడిపితే మద్యం స్కామ్ జరుగుతుందా? పిచ్చోళ్ళ మంచోళ్ళరా మీరు? నాకు అర్థం కాదు. కల్తీ మందు ఇప్పుడు ఆ కల్తీ మందే కదా అమ్ముతున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా వేసేసుకొని ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? అప్పుడు స్కామ్ జరుగుతుందా? ఒకప్పుడు సాయంత్రం 9 గంటలకి దాటితే మందు దొరికేది కాదు. ఈరోజు 24 గంటల మందు దొరుకుతుంది. ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? అప్పుడు స్కామ్ జరుగుతుందా? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు మందు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు మందు. ఇప్పుడు స్కామ్ జరుగుతుందా? జగన్ హయాంలో గవర్నమెంట్ నడిపితే స్కామ్ జరుగుతుందా? సెన్స్ ఉండాలరా. మీరు ఎవరిని వదలట్లే, నాలాంటి సాధారణ కార్యకర్తలనే వదలట్లే. అటువంటిది మీరు జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారని లేదు. చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే నష్టపోయేది మీ పార్టీలే పక్కా. ఎందుకంటే జగన్ మాస్ లీడర్. ఆయనకు ఉన్నటువంటి 1,50,00,000 దాకా ఉన్నారు ఓట్ పర్సంటేజ్. 40% ఓట్ పర్సంటేజ్ అయింది. ఆ ఓట్ పర్సంటేజ్ అలాగే ఉంటుంది. కానీ ఇంకా మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. మీ పార్టీలు పూర్తిగా భూస్థాపితం అయిపోతాయి కాంగ్రెస్ పార్టీ లాగా గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్.